సార్ నా పేరు శ్రీధరు. నేను గత 40 సంవత్సరాల నుంచి స్వామివారి సేవకై గొల్లపూడి వెళ్తుంటాను. ఈరోజు మేమందరం కలిసి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రబాబు గారు కలిసాము. అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నందువల్ల ఒక నిస్వార్థమైనటువంటి ఒక అధికారి నిస్వార్థంగా జీతం తీసుకోకుండా సేవ చేస్తున్న గత 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తుంటే కొంత అలిగేషన్ తీసుకొచ్చి ఆయన మనసు బాధ పెట్టారు, ఆయన హర్ట్ అయ్యారు. ఆయన నిస్వార్థంగా చేసే వ్యక్తిని ఒక ఆఫీసర్ని అలా చేయడం కరెక్ట్ కాదు. అందుకని మేమంతా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఉభయదారులమి భక్తులమి అక్కడ శనివారం వచ్చే భక్తులు వాలంటీర్లు సమరం వచ్చి స్వామివారికి గ్రామస్తులు అందరం వచ్చి ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాస్తవాలు ఏమైతే ఉన్నాయో ఆ వాస్తవాలు ఆయన చెప్పుకొని మా బాధ అంటే మానసికంగా మేము భక్తులుగా మేమటువంటి హట్ అయినటువంటి విధానాన్ని ఎమ్మెల్యే గారికి తెలియపరిచాము. ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకరించి సపోర్ట్ చేస్తా అన్నారు. మాకు తెలిసి చాలా కాలం నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఒక అజ్ఞాత భక్తులు స్వామివారి దగ్గరికి దర్శనానికి వస్తూ ఉంటారు. గ్రామస్తులను కలిసి స్వామివారి దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటారు. ఈరోజు ఎమ్మెల్యే గారు మాట్లాడిన విధానము, ఆయన ఇచ్చినటువంటి సపోర్టు, అది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈవో గారు అదేవిధంగా కంటిన్యూ చేస్తూ టెంపుల్ని ఇంకా అభివృద్ధిలో తీసుకొని రావాలని చెప్పేసి మా యొక్క కోరిక. ఏంటి సార్ వచ్చేసి మాది టెంపుల్ అంటున్నారు. మేము 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. రోడ్లు లేవు, రోడ్లు ఉన్నాయి. స్వామివారి ఉత్సవం గ్రామోత్సవానికి పోయేటప్పుడు గ్రామంలో రోడ్డు లేదు, గురదలో గుంటలు ఉన్నాయి. సిమెంట్ రోడ్ వేయించారు. అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతుంది. అప్పుడు జరుగుతున్నటువంటి స్వామివారికి చేసే పూజా కార్యక్రమాలు అప్పుడు 2500 రూపాయలు ఉయ్యాల సేవ అయితే దాన్ని 300 రూపాయలు చేశారు. 116 చేశారు. ఇప్పుడు కొంచెం దాన్ని 300 చేశారు. పల్లకి సేవలు 300 చేశారు. ఆ 300 రూపాయలు కూడా ఒక రకంగా ఉచితమే. భక్తులు 300 రూపాయలు ఇచ్చి పల్లకి సేవ చేయించుకుంటే వాళ్ళు ఏవి కూడా వాళ్ళకు ఒక 5 లడ్లు, పూలమాల, స్వామివారి పటము, విభూతి ప్రసాదం, పులిహార ప్యాకెట్ అవన్నీ ఇస్తే 350 రూపాయల పైన అవుతుంది. ఇంకా 50 రూపాయలు టెంపుల్ ఖర్చుతోనే ప్రతి భక్తుడికి అనుకూలంగా మధ్యతరగతి భక్తులు, పేదవాళ్ళు అందరికీ అనుకూలంగా పూజా విధానాలు ఉంటాయి. ఏ టెంపుల్లో లేనటువంటిగా చాలా శుభ్రత ఉంటుంది, టైం మెయింటెనెన్స్ ఉంటుంది. తర్వాత ఫ్లైట్ కలెక్షన్స్ ఉండవు. పూజారులు కూడా ఎవరు కూడా డబ్బులు ఏం లేదు, స్వామివారు ఇచ్చే జీతమే, అన్నీ వేయాల్సిందే. ఎవరైనా కూడా పక్కాగా ప్లేట్ కలెక్షన్స్ ఉండవు, నీట్గా ఉంటుంది. భిక్షాటం చేసేవాళ్ళు కూడా కనపడరు. నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి మార్పు చూస్తే మాకే మార్పుగా ఉంది. రోడ్లు డెవలప్మెంట్ అయినాయి, స్కూలు, కాలేజీ, హాస్పిటల్, బ్యాంకు, తర్వాత రూమ్స్, అకామిడేషన్, వాటరు, కరెంటు పోతే కళ్యాణ మండపాలు. అప్పుడు కరెంటు పోతే కనీసము దిక్కులేదు, జనరేటర్లు కూడా. అటువంటిది ఇప్పుడు మనము కరెంటు పోగానే 15 గంటలు లెక్క పెట్టే లోపల 15 నెంబర్ లోపల కరెంట్ వచ్చేస్తుంది. ఆ విధమైన జనరేటర్ చాలా గొప్పగా ఉంది. ఇది స్వామివారు చేయించుకుంటున్నారు. ఆ బాలసుబ్రహ్మణ్యం గారిని స్వామివారు తీసుకొచ్చుకున్నారు. ఎవరు సార్ అసలు వాళ్ళు ఇంత ఇబ్బందులు గురి చేసే వాళ్ళు ఎవరు? అసలు ఇబ్బందులకు గురి చేసే వాళ్ళు ఎవరనేది అంటే మేము వాట్సాప్లో చూస్తున్నాం, గ్రూపుల్లో పెడుతున్నారు, సార్ మీద బ్యాడ్గా పెడుతున్నారు. మేము వారసులు మేమే చేసుకోవాలి, అదేం డెవలప్మెంట్ లేదంటారు. కళ్ళ ముందు కనపడే డెవలప్మెంట్ లేదు అంటున్నారు. అది కోర్టులో నడుస్తుందంట. కోర్టులో నడిచిందాక కోర్టు గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు దాకా కూడా ఓపిక లేకుండా అనవసరమైన ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళు వాట్సాప్లో పెడుతున్నారు. మనకి హైకోర్టు ద్వారా నియమించినటువంటి ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నిస్వార్థపరుడు. దాంట్లో నేను చెప్పేది ఏం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు, ఉభయదారులు, గ్రామస్తులు వీళ్ళందరి అభిప్రాయాలు అదే. వీళ్ళందరినీ కూడా ఎందుకంటే మా కులదైవంగా భావించినటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి మేము 45 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం కాబట్టి అందుకని మాకు ఆ బాధ కలిగి ఇలాంటి డెవలప్మెంట్ మన కళతో చూడగలిగాము, కష్టాలు చూడగలిగాము. ఈరోజు సుఖాన్ని వెలిగాము. ఆ రోజు చీకటిగా ఉంది, ఈరోజు వెలుగు ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు స్వామివారికి అసలు స్వామివారి గురించి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఎమ్మెల్యే గారికి పూర్వమే తెలుసు. పూర్వం గవర్నమెంట్లోనే, టీడీపీ గవర్నమెంట్లో అప్పుడు ఎన్ రామారావు గారు ఆయన యువ గారుగా అని ఏ విధంగా ఆయన యొక్క నిజాయితీని గుర్తించారు. తిరుమలలో జేఈఓగా పనిచేశారు. ఎమ్మెల్యే గారికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా తెలుసండి. ఇప్పుడు మేము ఏదో చెప్పాలనుకుంటే ఎమ్మెల్యే గారే అంతా చెప్పారు. ఎమ్మెల్యే గారికి మొత్తం తెలుసు. అది స్వామివారు చేపించారు. ఆయన ఎమ్మెల్యే గారిలో ఉన్న మనసులో ఉన్నటువంటి అన్నీ వచ్చేసారు. అదే అనుకుంటున్నా మేము ఎమ్మెల్యే గారికి కొన్ని చెప్పుకుందాము,
అని అనుకుంటే ఎమ్మెల్యే గారు చాలా గొప్పగా నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారు నిజంగా ఎమ్మెల్యే గారిలో స్వామివారు దూరేరని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఎమ్మెల్యే గారికి ఈఓ గారికి ఇచ్చి అది ఇంకా వైకుంఠంగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.